ఆయన సెంట్రల్ హోంశాఖకి సంబంధించిన అధికారి. ఎవరు ఆయనకి అనిల్ అక్కడికి అనిల్ పంపిస్తారు, ఇదిగో ఈ నివేదిక ఇచ్చారు మీరు చూడండి అని. మళ్ళీ ఆయనకి అప్పీల్ చేసుకునే అధికారం అదంతా అక్కడ ఉంటది బేసిక్. ఈ సుబ్బారెడ్డో లేకపోతే చెవిరెడ్డో వీళ్ళదేమి చేయడానికి ఏమి ఉండదు వీటిట్లలో బేసిక్ గా. అంటే నెయ్యి నాణ్యతను పరిశీలించే విషయంలో కూడా కొంతమంది అధికారులు వైఫల్యం చెందారా? వీళ్ళు కొన్ని పేర్లు రాసుకొచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నెయ్యి ఎక్విప్మెంట్ ఏది ఉందో దాని ప్రకారమే పరీక్ష చేశారు ప్రతిసారి కూడా. ఇంకోటి రాండమ్ చెక్. ఇప్పుడు రాండమ్ చెక్ చేసిందే కదా వెనక్కి తీసుకొచ్చింది. మళ్ళీ ఎట్టా సప్లై చేశారు, వీళ్ళు ఎట్టా వాడారు? అక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారు. అది బేసిక్. ఆ నిర్లక్ష్యం వీళ్ళు వచ్చాక జరిగినటువంటి నిర్లక్ష్యం. వెళ్ళిన ట్యాంకర్ మళ్ళీ వస్తే ఎట్టా గమ్మారు, ఎట్లా వాడారు నాకు తెలియకడుగుతారు. అంటే వైవి సుబ్బారెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ కరెక్టేనా సార్? గతంలో కల్తీ జరుగుతుందో ఒకసారి చెక్ చేయండి అని చెప్పి ధర్మారెడ్డికి చెప్పినా పట్టించుకోలేదు అనేది. ఆయన పట్టుకున్నారు కూడా, అది చెక్ చేయించారు, బయటకు వచ్చింది, అమల్లో దాని మీద యాక్షన్ తీసుకోలేదు. మరి అక్కడ నిర్లక్ష్యం ఎవరిదిగా చూడాలి? ఖచ్చితంగా అది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ దే నిర్లక్ష్యం. ఆ డిపార్ట్మెంట్ కదా, ధర్మారెడ్డి కదా, ఆయనకి అవుతుంది ఖచ్చితంగా. అది ఆయన రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అది ఆ పాయింట్ లో ఆ సిబ్బంది పెట్టకపోతే ఈయన ఇగోతో పక్కన పెట్టినట్టు. మామూలుగా నోట్ చేసుకుని ఉంచుకోవాలి, ఏమైందా అని అడగాలి. అడగలేదంటే బాధ్యుడే ఖచ్చితంగా ధర్మారెడ్డి. కాకుండా ఎట్టపోతాడు? ఈవెన్ అడగని సుబ్బారెడ్డి బాధ్యుడే.